Jai Hind. This is Dharam and I welcome you all to Grace Online Education. So, ఈ రోజు నుండి మనం చూడబోయే సబ్జెక్ట్ పేరు హిస్టరీ. హిస్టరీ అనే సబ్జెక్ట్ నుండి మనకి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మినిమం 10 to 15 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. మనం హిస్టరీ అనే సబ్జెక్ట్ని అసలు నెగ్లెక్ట్ చేయలేము. హిస్టరీ వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్. సో హిస్టరీలో వెళ్ళే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టరీ డెఫినేషన్ తెలుసుకుందాం. ఇప్పుడు హిస్టరీని మనం బ్రేక్ చేసామనుకోండి, మనకి ఫస్ట్ వస్తుంది హిస్ స్టోరీ. అంటే హిస్టరీని మనం హిజ్ స్టోరీ అని చెప్తామన్నమాట. హిజ్ స్టోరీ అంటే ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్క హిస్టోరియన్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ బేస్ మీద వాళ్ళు బుక్స్ రాశారనమాట. వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తూ ఉంటారనమాట. సో ఎవ్రీ హిస్టోరియన్ హ్యాస్ దెర్ ఓన్ పర్స్పెక్టివ్. అందుకే మనం హిస్టరీని హిజ్ స్టోరీ కూడా అంటాము. ఇంకోటి ఏంటంటే హిస్టరీ చాలా మ్యానిపులేటెడ్ సబ్జెక్ట్. అంటే మ్యానిపులేటెడ్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక లెఫ్టిస్ట్ పర్సన్ అతను హిస్టరీ గురించి సపరేట్గా ఒపీనియన్ ఇస్తాడు. సిమిలర్లీ ఓ రైటిస్ట్ పర్సన్ అతని ఒపీనియన్ సపరేట్గా ఇస్తాడనమాట. యాక్చువల్గా చూడాలంటే మనకి హిస్టరీ డెఫినేషన్ వచ్చేసరికి ద స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. హిస్టరీ డెఫినేషన్ ఏంది? ద స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. ఇప్పుడు మీరు అనుకుంటారు పాస్ట్ ఈవెంట్స్ అంటే సార్ బోల్డ్ అన్ని పాస్ట్ ఈవెంట్లు ఉన్నాయి, మనం ఎన్నెన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటారు కదా. మనకు అన్ని గుర్తుపెట్టుకునే అవసరం ఉండదు. మనకి కొన్ని ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఈవెంట్స్ ఏంది? దోస్ ఈవెంట్స్ ఆర్ రిమెంబర్డ్ విచ్ మేడ్ చేంజెస్ ఇన్ హ్యూమన్ కైండ్. అంటే మన హ్యూమన్ కైండ్లో ఆ ఈవెంట్స్ ఒక పెద్ద చేంజ్ తీసుకొచ్చింది. ఆ ఈవెంట్స్నే మనం చదువుతామన్నమాట. సో హిస్టరీ స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ విచ్ మేడ్ చేంజెస్ ఇన్ హ్యూమన్ కైండ్. ఇప్పుడు ముందు వెళ్ళేసరికి హిస్టరీని మళ్ళీ 3 పార్ట్స్లో డివైడ్ చేస్తాం మనం. ఏంది? ఫస్ట్ వచ్చేసరికి ప్రీ హిస్టారికల్ పీరియడ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటో హిస్టారికల్ పీరియడ్. అండ్ థర్డ్ వచ్చేసరికి హిస్టారికల్ పీరియడ్ అన్నమాట. ఇప్పుడు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటని తెలుసుకుందాం. హిస్టరీని 3 పార్ట్స్ డివైడ్ చేసాం. ప్రీ హిస్టారికల్, ప్రోటో హిస్టారికల్ అండ్ హిస్టారికల్. ఇప్పుడు ప్రీ హిస్టారికల్ అంటే ఏంది? ప్రీ హిస్టారికల్ అంటే మనకి హిస్టరీలో హిస్టరీలో ఏమేమి జరిగింది అవన్నీ ఎలా తెలుసుకుంటాం. కొన్ని మనకి ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఎవిడెన్సెస్ దొరుకుతాయి అన్నమాట. ఆ ఎవిడెన్సెస్లో ఏదైనా రాసున్న స్క్రిప్చర్స్ ఉంటాయి. స్క్రిప్చర్స్తో పాటు మనకు కొన్ని ఆర్కియలాజికల్ సైట్స్ కూడా దొరుకుతాయి, వాళ్ళ మెటీరియల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో దాని బేసిస్ మీద మనం హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్రీ హిస్టారికల్లో మనం ఏం చేస్తాం? ప్రీ హిస్టారికల్ అంటే ఇక్కడ మనకి స్క్రిప్చర్స్ ఉంటాయి అన్నమాట. ప్రీ హిస్టారికల్ ఈజ్ నో స్క్రిప్చర్స్ అంటే ప్రీ హిస్టారికల్లో మన స్క్రిప్చర్స్ అనేటివి లేవు. ప్రోటో హిస్టారికల్ అంటే స్క్రిప్చర్స్ ఫౌండ్ బట్ నాట్ డెసిఫర్డ్. అంటే ఇక్కడ మనకి స్క్రిప్చర్స్ ఉండే బట్ మనం దాన్ని చదవలేకపోయామన్నమాట. హిస్టారికల్ పీరియడ్కి వచ్చేసరికి స్క్రిప్చర్స్ ఫౌండ్ క్యాన్ బి డెసిఫర్డ్. అంటే ఇక్కడ మన స్క్రిప్చర్స్ దొరికాయి, దాన్ని మనం చదివాము. ఇప్పుడు ప్రీ హిస్టారికల్లో ఏమొస్తుంది మనకి? ప్రీ హిస్టారికల్లో మనకి స్టోన్ ఏజ్ వస్తుంది. ప్రోటో హిస్టారికల్లో మనకి హరప్పన్
సివిలైజేషన్. దీన్నే మనము ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేకపోతే దీన్నే మనము బ్రాంజ్ ఏజ్ అని కూడా అంటాము. బ్రాంజ్ ఏజ్ అని కూడా అంటాము. అలానే ఇప్పుడు మనం హిస్టారికల్ పీరియడ్లో వెళ్ళామనుకోండి, హిస్టారికల్ పీరియడ్లో మనకి స్క్రిప్చర్స్ ఉన్నాయి, దాన్ని మనం చదవగలము. సో హిస్టారికల్ పీరియడ్లో మనకి ఏన్షియంట్ ఇండియా, మెడైవల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా. దీంతో పాటు మనకు పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా హిస్టరీలోనే వస్తుంది. పోస్ట్ ఇండిపెండెన్స్. లాస్ట్లో మనకి వరల్డ్ హిస్టరీ. సో ఇక్కడ చూస్తే మనం ఏం చూసాము, హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. ఇప్పుడు హిస్టరీని 3 సబ్ కేటగిరీస్ డివైడ్ చేస్తాం మనం. ఏంది? ప్రీ హిస్టారికల్, ప్రోటో హిస్టారికల్ అండ్ హిస్టారికల్. ప్రీ హిస్టారికల్లో మనం ఏం చూస్తాము, ప్రీ హిస్టారికల్ అంటే మనకు అక్కడ స్క్రిప్చర్స్ లేవు. స్క్రిప్చర్స్ లేకపోవడంలో ఎవరు వస్తారు, దాంట్లో స్టోన్ ఏజెస్ని మనం ప్రీ హిస్టారికల్లో వేస్తామన్నమాట. ప్రోటో హిస్టారికల్లో మనకి స్క్రిప్చర్స్ ఉన్నాయి, బట్ మనం దాన్ని చదవలేకపోయాము. దాన్నే మనం హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కేటగరైజ్ చేస్తామన్నమాట. హిస్టారికల్ పీరియడ్లో మనకి స్క్రిప్చర్స్ ఉన్నాయి అండ్ మనం దాన్ని డెసిఫర్ కూడా చేసాము. అందుకే దీంట్లో ఏన్షియంట్ ఇండియా, మెడైవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ వరల్డ్ హిస్టరీ అనే మొత్తం వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రీ హిస్టారికల్ని చూస్తే సపోజ్ ఇది మన ప్రీ హిస్టారికల్లో స్టోనేజ్ అనేది వస్తుందన్నమాట. ప్రీ హిస్టారికల్లో స్టోనేజ్ ఇప్పుడు చూడండి, ప్రీ హిస్టారికల్ అంటే స్టోనేజ్. ఈ స్టోనేజ్ని మనం ఇంకా ఫర్దర్ కేటగిరీస్లో డివైడ్ చేస్తాం అన్నమాట. ఏంది? ఫస్ట్ వచ్చేసరికి పలయోలిథిక్ స్టోనేజ్. నెక్స్ట్ వచ్చేసరికి మీజోలిథిక్ అండ్ తర్వాత వచ్చేసరికి నియోలిథిక్ ఏజ్. ప్రీ హిస్టారికల్ని మనం ఇంకా ఫర్దర్ కేటగిరైజ్ చేస్తాం, పలయోలిథిక్, మీజోలిథిక్ అండ్ నియోలిథిక్. మీరు అనుకుంటారు ఏం సార్ ఇన్ని గణం డివిజన్లు ఏం చేస్తాం సార్? దీన్ని గుర్తుపెట్టుకోవడానికి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, పలయోని మనం ఏమని చెప్తాము, ఓల్డ్ అని చెప్తాము. లిథిక్ని మనం స్టోన్ అని చెప్తాము. సేమ్ మీజో అనేసరికి మిడిల్, లిథిక్ అంటే స్టోన్. సిమిలర్లీ నియో ఈజ్ నోన్ యాజ్ న్యూ, వేరాజ్ లిథిక్ ఈజ్ నోన్ యాజ్ స్టోన్ అన్నమాట. ప్రీ హిస్టారికల్ పీరియడ్ని మనం స్టోనేజ్ అంటాం. ఈ స్టోనేజ్ని ఇంకా 3 కేటగిరీస్ డివైడ్ చేస్తాం. ఏంది? పలయోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్. పలయోలిథిక్ అంటే ఓల్డ్ స్టోనేజ్, మీజోలిథిక్ అంటే మిడిల్ స్టోనేజ్ అండ్ నియోలిథిక్ అంటే మనకి న్యూ స్టోనేజ్ అన్నమాట. ఇప్పుడు మనం పలయోలిథిక్ని చూద్దాం. పలయోలిథిక్ టైం పీరియడ్ మనకి 2 lakh BC టు 10,000 BC దాకా మనం డివైడ్ చేస్తామన్నమాట. ఇంకా పలయోలిథిక్ని ఫర్దర్గా సబ్ కేటగరైజ్ చేసామన్నమాట. దేంట్లో పలయోలిథిక్ని మనం ఫస్ట్ వచ్చేసరికి లోవర్ పలయోలిథిక్, తర్వాత వచ్చేసరికి మిడిల్ పలయోలిథిక్ అండ్ లాస్ట్లో మనం దీన్ని అప్పర్ పలయోలిథిక్ అంటాం అన్నమాట. అప్పర్ పలయోలిథిక్. ఇక్కడ మనకు టైం పీరియడ్ ఏమేమి ఉంది, 2 lakh BC టు 1000 BC. ఈ టైం పీరియడ్లోనే మనకి ఈ ఫర్దర్గా 3 సబ్ కేటగరైజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు లోవర్ పలయోలిథిక్లో మనకి టైం పీరియడ్ ఏముండే,
2 lakh BC to 1 lakh BC, 1 lakh BC. ఇది మనకి లోవర్ పాలియోలిథిక్ ఉండే. మిడిల్ పాలియోలిథిక్ని మనం 1 lakh BC, 1 lakh BC టు 40,000 BCలో కేటగరైజ్ చేస్తాం. అప్పర్ పాలియోలిథిక్ని మనం 40,000 BC, 40,000 BC టు 10,000 BCలో కేటగరైజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు లోవర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్ ఏం సార్ అనుకుంటారు కదా, కొంచెం పేషెన్స్ పడండి, మనం వీటన్నిటిని తెలుసుకుందాం ఏందో. ఇప్పుడు లోవర్ పాలియోలిథిక్లో ఏమైందంటే ఇక్కడ మనం అంటుంటాం కదా, మన యాన్సిస్టర్స్ మనం ఒక మంకీ నుండి ట్రాన్స్ఫర్ అయినాం అంటుంటాం కదా. యాక్చువల్గా మంకీ కాదు, ఏప్స్ అనమాట. మనం మన యాన్సిస్టర్స్ ఎవరు ఉండే, వాళ్ళు ఏప్స్ ఉండే అనమాట. మెల్లమెల్లగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనం ఒక హ్యూమన్లో మారాము. ఇక్కడ ఆ టైంలో హ్యూమన్స్ ఎలా ఉండే, దే వేర్ ప్రిమిటివ్. అంటే వాళ్ళు ప్రిమిటివ్ అంటే వాళ్ళు ఆది మానవులాగా ఉండే అనమాట. అందుకే వాళ్ళని మనం ప్రిమిటివ్ అంటాము. ఇక్కడ ప్రిమిటివ్ అనగానే ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ తెలుసుకోవడానికి ఏంటంటే, ఈ ఎరా మొత్తం పాలియోలిథిక్ ఎరా మొత్తం మనకి ఐస్ ఏజ్లో జరిగింది. ఐస్ ఏజ్లో మొత్తం పాలియోలిథిక్ ఎరా జరిగింది. ఈ టైంలో మనకి కంప్లీట్ అర్త్ మీద మొత్తం ఐస్తో కవర్ ఉండే, ఎక్సెప్ట్ ద ఈక్వటోరియల్ పార్ట్. ఆ ఈక్వటోరియల్ పార్ట్లో మనకి సన్ రేస్ ప్యారలల్గా పడతాయి కాబట్టి అక్కడ మనకి ఫ్లోరా, ఫౌనా, వెజిటేషన్స్ అనేది ఎక్స్పోజర్ అవుతుండే. సో ఇక్కడ ఏం చూస్తాం మనం, లోవర్ పాలియోలిథిక్లో హ్యూమన్స్ వేర్ ప్రిమిటివ్ అండ్ దే వేర్ హంటర్స్. వాళ్ళు హంటింగ్ చేస్తుండే. వాళ్ళు హంటింగ్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుండే. అంటే వాళ్ళు జంతువుల్ని చంపి వాళ్ళని తింటుండే. హంటింగ్ కోసం వాళ్ళకి ఇప్పుడు మనకి చికెన్, మటన్ తినాలన్నప్పుడు మనం వెళ్తాం కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు, కట్ చేయనీకే పెద్దగా కత్తిలాగా యూజ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర కత్తి లేకుండే, వీళ్ళు ఏం చేస్తుండే, వీళ్ళు స్టోన్స్ని యూజ్ చేస్తుండే. ఆ స్టోన్స్ పేరు ఏముండే, చాపర్ అండ్ చాపింగ్. అలాంగ్ విత్ దిస్ దే హ్యాడ్ హ్యాండ్ యాక్స్. మన దగ్గర చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి యూజ్ చేసుకోవడానికి, బట్ వాళ్ళు యూజ్ చేసేది చాపర్ అండ్ చాపింగ్. ఇప్పుడు చాపర్ ఏంది, చాపింగ్ ఏంది చూద్దాం. చాపర్ అనేసరికి ఒక రాయి ఎలా ఉంటుండే, ఇది ఈ షేప్లో ఉంటుండే అనమాట. రాయి ఈ షేప్లో ఉంటుండే, కొంచెం కిందికి వచ్చేసరికి కొంచెం కర్వ్డ్ ఉంటుండే. ఇక్కడ పైనుండి వాళ్ళు పట్టుకొని జంతువుల్ని చంపేసి వాళ్ళ సర్వైవల్ కోసం యూజ్ చేస్తుండే అనమాట. ఇది మనకి చాపర్. చాపింగ్కి వచ్చేసరికి చాపింగ్కి ఏం చేశారు, దీన్ని వీళ్ళు కొంచెం మాడిఫై చేసుకున్నారనమాట. ఎలా, ఇదేంది, ఈ స్టోన్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకుని స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుండే అనమాట. అందుకే వీళ్ళు ఈ చాపింగ్ కోసం, ఇక్కడ కొంచెం గ్రిప్ కోసం వీళ్ళు దీన్ని మాడిఫై చేసుకుంటుండే. ఈ గ్రిప్ రావడానికి వాళ్ళు కొంచెం అక్కడ కట్ చేస్తుండే అనమాట. కట్ దేంతో చేస్తుండే, వాళ్ళు సపరేట్ స్టోన్తో కట్ చేసి దీన్ని గ్రిప్ వచ్చేటట్టు పట్టుకోవడానికి యూజ్ చేస్తుండే. దీన్నే మనం చాపింగ్ అంటాం. ఈ మెయిన్ రాక్ని మనం ఏమంటాం, కోర్ స్టోన్ అంటాం అన్నమాట. దీన్ని ఏమంటాం మనం, కోర్ స్టోన్. అందుకే ఇక్కడ వీళ్ళు యూజ్ చేసేది కోర్ స్టోన్ అనమాట. చాపర్ అండ్ చాపింగ్ అండ్ యాక్సెస్. మళ్ళీ వీళ్ళు ఫుడ్ అనేది ఎలా తీసుకుంటుండే, హంటింగ్ అయితే చేస్తుండే, బట్ హంటింగ్తో పాటు వీళ్ళు రా మీట్ని తింటుండే అనమాట. రా మీట్, దే యూస్ టు ఈట్ రా మీట్. అంటే మాంసాన్ని అట్లానే తినేస్తుండే అనమాట, వీళ్ళు కుక్ చేయకపోతుండే. అలానే ఇప్పుడు మిడిల్ పాలియోలిథిక్ వద్దాం. మిడిల్ పాలియోలిథిక్లో మిడిల్ పాలియోలిథిక్ ఏమైంది, మిడిల్ పాలియోలిథిక్ వచ్చేసరికి ఇక్కడ హ్యూమన్స్ ఏం చేశారు, ఇక్కడ మనం ఫ్లేక్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఏం యూజ్ చేస్తాం, ఫ్లేక్స్. ఇప్పుడు మీరు అనుకుంటారు, సార్ ఇదేం సార్ చాపింగ్ చెప్పారు, హ్యాండ్ యాక్స్ అన్నారు, ఓకే, మరి ఫ్లేక్స్ అని అనుకుంటారు కదా. ఇప్పుడు ఇది మన కోర్ రాక్ కదా. దిస్ ఈజ్ అ కోర్ రాక్. ఈ కోర్ రాక్ని ఇక్కడ నుండి బ్రేక్ చేసిన తర్వాత ఇలా ఒక బ్లేడ్ లాగా వస్తుంది అనమాట. ఇలాగా దీన్ని ఇక్కడ సపరేట్గా వీళ్ళు మాడిఫై చేసుకొని కటింగ్ కోసం యూజ్ చేసుకుంటుండే అనమాట. కటింగ్ అంటే వాళ్ళు
జంతువుల్ని చంపిన తర్వాత దాని పైన లేయర్ స్కిన్ని తీయడానికి వాళ్ళు కట్ చేస్తుండే. అందుకే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, ఫ్లేక్స్ యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏం చూస్తాము, ఇక్కడ మనం రా మీట్ తింటున్నాం కదా, ఇక్కడ మనకి హోమో ఎరెక్టస్ అని యాన్సిస్టర్స్ అనమాట. మన యాన్సిస్టర్స్ ఇక్కడ ఎవరుండే, హోమో ఎరెక్టస్. ఇక్కడ ఎవరుండే, హోమో సేపియన్స్. సిమిలర్లీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, మనం ఇక్కడ ఫ్లేక్స్తో పాటు ఫ్లేక్స్ అండ్ బ్లేడ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఏం చేసాము, ఫ్లేక్స్ అండ్ బ్లేడ్స్. ఇప్పుడు అనుకుంటే సార్ ఫ్లేక్స్ ఓకే ఆల్రెడీ ఇక్కడ కట్ చేస్తున్నాం, మళ్ళీ బ్లేడ్ ఏంటి సార్ అనుకుంటే, ఇది కూడా సేమ్ మనకు ఫ్లేక్ లాగానే ఉంటుండే. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకు వన్ సైడ్ ఉండే కటింగ్ కోసం, బట్ ఇక్కడ మనం 2 సైడ్స్ యూజ్ చేసుకుంటాం అనమాట కటింగ్ కోసం. ఈ సైడ్ నుండి కట్ చేస్తాం, ఈ సైడ్ నుండి కూడా కట్ చేస్తాం మనం. అందుకే ఇక్కడ ఫ్లేక్స్ అండ్ బ్లేడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి ఎవరుండే ఏప్స్, ఇక్కడ మన యాన్సిస్టర్స్ ఇదిగోండి, హోమో ఎరెక్టస్ నుండి మనం హోమో సేపియన్స్కి డెవలప్ అయ్యాం. హోమో సేపియన్స్ నుండి హోమో సేపియన్స్లో మనం డెవలప్ అయ్యాం. హోమో సేపియన్స్ ఆర్ అవర్ మోడర్న్ యాన్సిస్టర్స్ విచ్ ఈజ్ నోన్ టు హ్యూమన్ కైండ్ అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ కూడా సేమ్ ఫుడ్ ఎలా ఉండే, ఇక్కడ కూడా సేమ్ హంటింగ్, ఇక్కడ కూడా సేమ్ హంటింగ్, ఇక్కడ కూడా సేమ్ హంటింగ్. ఇక్కడ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం టూల్స్లో ఇక్కడ బోన్ టూల్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం, బోన్ టూల్స్. సో ప్యాలియోలిథిక్ ఏజ్ని 3 కేటగిరీస్, లోవర్ ప్యాలియోలిథిక్, మిడిల్ ప్యాలియోలిథిక్, అప్పర్ ప్యాలియోలిథిక్. లోవర్ ప్యాలియోలిథిక్లో మనం ప్రిమిటివ్ ఉండే, హంటింగ్ చేస్తుండే, చాపింగ్స్ని యూజ్ చేస్తుండే, రా మీట్ తింటుండే. ఇక్కడ ఉన్న పర్సన్స్కి ఏమన్నా పేరు పెట్టాం మనం, హోమో ఎరెక్టస్. సిమిలర్లీ ఫ్లేక్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఉన్న పర్సన్స్ ఎవాల్వ్ అయ్యి హోమో ఎరెక్టస్లో హోమో సేపియన్స్లో చేంజ్ అయ్యారు. ఇక్కడ హోమో సేపియన్స్ నుండి హోమో సేపియన్స్లో మనం చేంజ్ అయ్యాము. హోమో ఎరెక్టస్ హోమో ఎరెక్టస్ ఎట్లా అంటే, హోమో ఎరెక్టస్ వీళ్ళు ఇనీషియల్గా ఆఫ్రికాలో ఉండే, ఈస్ట్, ఇది సపోజ్ ఇది ఆఫ్రికా అనుకోండి, ఈ వెస్టర్న్ పార్ట్లో మనకి హోమో ఎరెక్టస్ వాళ్ళు ఉండే అనమాట. సో ఈ హోమో ఎరెక్టస్ ఇక్కడ నుండి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్కి మైగ్రేట్ అయిపోయారు. అందుకే వీళ్ళని ఫస్ట్ మైగ్రేషన్ అని చెప్తాము. ఫస్ట్ మైగ్రేషన్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ హోమో ఎరెక్టస్. సిమిలర్లీ ఇప్పుడు హోమో ఎరెక్టస్ మైగ్రేట్ అయ్యి డిఫరెంట్ వరల్డ్ పార్ట్స్కి వెళ్ళారనమాట. ఆ టైంలో వీళ్ళు వీళ్ళు హోమో ఎరెక్టసే డెవలప్ అయ్యేసి వాళ్ళు హోమో సేపియన్స్గా మారారనమాట. హోమో సేపియన్స్ వీళ్ళు జర్మనీలో ఉండే, వీళ్ళు జర్మనీ నుండి మళ్ళా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. దీన్నే మనం సెకండ్ మైగ్రేషన్ అంటాము. సెకండ్ మైగ్రేషన్. ఫర్దర్గా మనం మూవ్ అయితే, మనం ఇందాక పాలియోలిథిక్ని చూసుకున్నాము, ఇప్పుడు మనం మీజోలిథిక్ని చూద్దాం. మీజోలిథిక్ మీజో అనగానే మనకేం తెలుస్తుంది, మీజో ఈజ్ మిడిల్, లిథిక్ ఈజ్ స్టోన్. అంటే మీజో అనగానే మనకి మిడిల్ స్టోరేజ్ అనమాట. దీని టైమెరా ఎప్పటి నుండి ఉండే, దీని టైమెరా మనకి 10,000 BC టు 4,000 BC దాకా మనకి మీజోలిథిక్ టైమెరా ఉండే అనమాట. ఈ టైంలో పాలియోలిథిక్ ఏజ్లో హ్యూమన్స్ ఏముండే, వాళ్ళు ప్రిమిటివ్స్ ఉండే. ఇక్కడ కూడా అంటే ప్రిమిటివ్తో పాటు వాళ్ళు నొమాడిక్ కూడా ఉండే. ఏముండే, ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి, దే వెర్ ప్రిమిటివ్ అండ్ నొమాడిక్. ఆది మానవులు ఉండే అండ్ వాళ్ళు ఫుడ్ కోసం ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశారనమాట. అలానే ఇక్కడ ఏమైంది, దే వేర్ ఇక్కడ హ్యూమన్స్ నొమాడిక్ ఉండే, ప్లస్ పార్షియల్ సెటిల్మెంట్ అనమాట.
ఈ పార్షియల్ సెటిల్మెంట్కి రీజన్ ఏముండేనంటే మనకు పాలియోలిథిక్ ఏజ్లో ఐస్ ఏజ్ ఉండే. ఆ టైంలో ఐస్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉండే, జస్ట్ ఈక్వెటోరియల్ ప్లేసెస్ లేకుండే. ఇక్కడ మెల్లమెల్ల మీజోలిథిక్ ఎరా వచ్చేసరికి మనకు అక్కడ ఐస్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల మన హ్యూమన్స్కి ఫ్లోరా, ఫౌనా అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద రీజియన్కి ఎక్స్పోజర్ దొరికింది. ఎక్స్పోజర్ దొరకంగానే వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇది ఒక సమ్మర్ సీజన్లో మనకు మ్యాంగోస్ చాలా అవైలబుల్. సపోజ్ దీస్ హోమోసేపియన్స్ దే సెటిల్ అట్ ఎ ప్లేస్ వేర్ మ్యాంగో వాజ్ అవైలబుల్ ఫర్ ద హోల్ సమ్మర్ వెకేషన్. అంటే సమ్మర్ సీజన్ ఉన్నంత వరకు వాళ్ళకి మ్యాంగో సప్లై ప్రాపర్గా ఉండే. అలానే సమ్మర్ సీజన్ అయిపోగానే మ్యాంగోస్ అవైలబిలిటీ తగ్గిపోయింది. మనం హోమోసేపియన్స్ ఏం చేశారు, వాళ్ళు అక్కడ నుండి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. షిఫ్ట్ ఎందుకు, వాళ్ళకి ఫుడ్ కావాలి. దీంతోపాటు ఇక్కడ వీళ్ళు సేమ్ హంటర్స్ లాగానే హంటర్స్ కూడా ఉండే అండ్ కొంచెం వెజిటేషన్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. బట్ దాన్ని అంతా ఏం పట్టించుకునే అవసరం లేదు. ఈ ఏజ్ని మనం ట్రాన్సిషనల్ ఏజ్ అంటాం. ఏమంటాము, ట్రాన్సిషనల్ ఏజ్ కూడా అంటాం. ఎందుకంటే ట్రాన్సిషనల్ ఎందుకంటామంటే ఇప్పుడు సపోజ్ మనము పాలియోలిథిక్ ఏజ్లో మనము కోర్ రాక్స్ యూజ్ చేస్తుండే అనమాట. ఇక్కడ మనం కోర్ రాక్ కూడా యూజ్ చేస్తాం అండ్ మైక్రోలిథిక్ రాక్స్ని కూడా యూజ్ చేస్తాం. మైక్రోలిథిక్ అంటే చిన్న చిన్న టూల్స్ని కూడా యూజ్ చేస్తాం. ట్రాన్సిషనల్ ఎందుకంటాం, నియోలిథిక్ ఏజ్లో మనము మైక్రోలిథిక్ స్టోన్స్ని యూజ్ చేస్తాం అనమాట. అండ్ పాలియోలిథిక్ ఏజ్లో మనం కోర్ రాక్స్ని యూజ్ చేస్తాం. బట్ మీజోలిథిక్లో ఏం చేస్తాం, మనం కోర్ రాక్ని కూడా యూజ్ చేస్తాం. బట్ మనం మెల్లమెల్లగా మైక్రోలిథిక్ స్టోన్స్ని కూడా యూజ్ చేయడం నేర్చుకున్నాం అనమాట. అందుకే దీన్ని మనం ట్రాన్సిషనల్ ఏజ్ అని కూడా అంటాం అన్నమాట. ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి బరియల్ సిస్టమ్. ఇప్పుడు హ్యూమన్ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు అక్కడ బరియల్ కూడా చేయడం స్టార్ట్ చేశారనమాట. ఈ బరియల్ సిస్టంలో వీళ్ళు హ్యూమన్తో పాటు ఒక కంపానియన్ డాగ్ని కూడా బరీ చేస్తుండే. ఇది ఎక్కడ మనకి దీని ఎవిడెన్సెస్ మనకి ఎక్కడ దొరికింది, దీని ఎవిడెన్స్ మనకి ప్రతాప్గఢ్లో దొరికింది. ఎక్కడ, ప్రతాప్గఢ్. ఇది ఎక్కడ, యూపీలో అనమాట. ప్రతాప్గఢ్ యూపీలో. బరియల్ ఏముండే, వీళ్ళు డాగ్స్ని కూడా బరీ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి మీజోలిథిక్. ఫర్దర్ మూవింగ్ విల్ సి నియోలిథిక్. నియోలిథిక్ ఏజ్ ఎప్పటి నుండి ఎప్పటిదాకా ఉండే మనకి, నియోలిథిక్ ఏజ్ మనకి 7000 BC టు 1000 BC దాకా ఉండే అనమాట. ఇంతకుముందు మనం ఏం చూసాము, మీజోలిథిక్ ఏజ్ మనకి 10,000 BC టు 4000 BC దాకా ఉండే. బట్ ఇక్కడ నియోలిథిక్ ఏజ్ 7000 BC నుండి 1000 BC వరకు ఉందనుకుంటాం. ఇది మనకు డౌట్ రావాల్సింది, ఎందుకంటే ఓవర్లాప్ అవుతుంది కదా. సో ఈ ఓవర్లాప్ కావడానికి రీజన్ ఏంటంటే, సపోజ్ ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించాలంటే మనం డైరెక్ట్ ఇక్కడ కాల్ చేసి మాట్లాడేస్తాం. సో మన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కొన్ని నిమిషాల్లోనే మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకు, మన దగ్గర కమ్యూనికేషన్ ఉన్నాయి కాబట్టి. బట్ ఆ టైంలో మన దగ్గర కమ్యూనికేషన్ లేకుండే. సో స్టోన్స్ డెవలప్మెంట్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చాలా టైం పడుద్ది. అందుకే ఇక్కడ మనం మీజోలిథిక్ అనేది నియోలిథిక్ అండ్ మీజోలిథిక్ ఓవర్లాప్ అవుతుంది. ఇప్పుడు నియోలిథిక్ వచ్చేసరికి ఇక్కడ హ్యూమన్స్ ఏం చేశారు, దే స్టార్టెడ్ పర్మనెంట్ సెటిల్మెంట్. అంటే పర్మనెంట్ చెప్పకండి, సెటిల్మెంట్ స్టార్ట్ చేశారు అనమాట. దే స్టార్టెడ్ సెటిల్మెంట్ ఎందుకు, మనకు ఐసేజ్ పోయింది, వి గాట్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ ఫ్లోరా, ఫౌనా అండ్ డిఫరెంట్ వెజిటేషన్. సెటిల్మెంట్ స్టార్ట్ చేసాం. సెటిల్మెంట్ స్టార్ట్ చేయగానే మనకి ఇంకో మెయిన్ సెటిల్మెంట్ కావడానికి రీజన్ ఏముండే, మనకి అగ్రికల్చర్ ఉంటేనే. ఆ టైంలో ఏముండే, మనకి ఫుడ్ కోసం మనం జంతువుల్ని చంపడానికి వేరే ప్లేసెస్కి వెళ్తుండే. బట్ ఇక్కడ ఏంది, మనం సెటిల్మెంట్ స్టార్ట్ చేసాము, అగ్రికల్చర్ కూడా స్టార్ట్ చేసాము. అగ్రికల్చర్ ఎవిడెన్సెస్ ఫస్ట్ మనం చూసేసరికి మెహర్గఢ్ అనే ఒక ప్లేస్. మెహర్గఢ్ ఎక్కడిది, బలోచిస్తాన్
బలోచిస్తాన్, పాకిస్తాన్లో. ఇక్కడ మనం అగ్రికల్చర్ చూసాము. ఇక్కడ ఏమేమి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు? వీట్ అండ్ బార్లే. ఇక్కడ వీట్ అండ్ బార్లే ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సిమిలర్లీ కొల్డిహవా అనే ఒక ప్లేస్ అనమాట. కొల్డిహవా ఇది ఎక్కడ? ప్రయాగ్రాజ్ యూపీలో. ఇక్కడ మనము రైస్ కల్టివేషన్ స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తాం? రైస్ కల్టివేషన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. దీంతోపాటు ఇప్పుడు అగ్రికల్చర్ తర్వాత మనం ఇక్కడ ఫుడ్ చూస్తాం. ఫుడ్ అనేది ఇప్పుడు ఇప్పుడు మనం సెటిల్మెంట్ చూసామనుకోండి, ఎలా సెటిల్ అవుతుండే వీళ్ళు. మనం ఏం చేస్తాం? సపోజ్ మనం మోడర్న్ టైంలో ఇది ల్యాండ్ అనుకోండి, ల్యాండ్ మీద మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కదా. బట్ వీళ్ళు పిట్ డ్వెల్లింగ్ చేస్తుండే అనమాట. పిట్ డ్వెల్లింగ్ అనమాట. పిట్ డ్వెల్లింగ్ అంటే ఏంది? ఇక్కడ మనం ల్యాండ్ మీద సెటిల్ అవుతాము, బట్ వీళ్ళు ఏం చేస్తుండే? ల్యాండ్ కింద ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటుండే అనమాట. ఇలా స్టెప్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఒక సోఫా పెట్టుకోండి, ఇక్కడ ఒక టీవీ పెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు కూర్చొని ల్యాండ్ కింద సెటిల్ అవుతుంది అనమాట. దాన్నే మనం పిట్ డ్వెల్లింగ్ అని చెప్తాం. ఇక్కడ మళ్ళీ బరియల్ సిస్టమ్ చూద్దాం. బరియల్ సిస్టమ్ ఇక్కడ చూడండి. పర్మనెంట్ సెటిల్మెంట్ అవ్వగానే మనం అగ్రికల్చర్ కూడా స్టార్ట్ చేస్తాం. అగ్రికల్చర్ స్టార్ట్ చేయగానే అక్కడ నుండి మనం ఒక దగ్గర ఫిక్స్ అయిపోతాం. ఫిక్స్ అవ్వగానే మనం ఉన్న కలీగ్స్ వాళ్ళు చనిపోతూ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని బరీ చేస్తాం. ఇక్కడ బరియల్ టైంలో వీళ్ళు ఏం చేస్తుండే? వీళ్ళు పాట్ బరియల్స్ చేస్తుండే. పాట్ బరియల్ అంటే ఒక పాట్లో డెడ్ బాడీని వేసి దాన్ని బరీ చేస్తుండే. దీంతోపాటు వాళ్ళు డాగ్ని కూడా బరీ చేస్తుంది. డాగ్ బరియల్. దీంతోపాటు వాళ్ళు బరియల్ గూడ్స్ ఇస్తుండే. బరియల్ గూడ్స్ ఏంటంటే ఆ టైంలో వీళ్ళు ఏం బిలీవ్ చేస్తుండేనంటే, ఇప్పుడు ఒక పర్సన్ చనిపోవడం అంటే హీ వెంట్ టు అ డిఫరెంట్ వరల్డ్. ఆ వరల్డ్లో కూడా అతనికి కొన్ని పర్సనల్ నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు డెడ్ బాడీతో పాటు బరియల్ గూడ్స్ని కూడా బరీ చేస్తుండే అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గ్రేస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్.